ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. బ్రతికుండగా అసలు కిడ్నీ డొనేట్ చేయడం సాధ్యమా? బ్రతికుండగా కిడ్నీ ఇచ్చాక కూడా ఒక కిడ్నీతో వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏమైనా మారుతుందా? జాగ్రత్తగా చూసుకుంటే కిడ్నీ మీద ఏమీ ఎఫెక్ట్ రాదు. ఏ వయసు లోపు వాళ్ళు మాత్రమే ఇవ్వచ్చు? 50 to 60 years ఏజ్ కంటే కింద వాళ్ళు ఉంటే బెటర్ అని అనుకునేవాళ్ళు. మరి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కి కావాల్సిన కంపాటబిలిటీ పారామీటర్స్ ఏంటి? ఫస్ట్ థింగ్ బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్. ముఖ్యంగా చిన్నపిల్లల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరుగుతుందా? కిడ్నీస్ డ్యామేజ్ అయిపోతే వాళ్ళకు కూడా డయాలిసిస్ అవసరం అవ్వచ్చు. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఆగస్టు 13 ప్రపంచ అవయవదాన దినోత్సవం, వరల్డ్ ఆర్గన్ డొనేషన్ డే. ఈ సందర్భంగా అన్నిటికంటే గొప్ప దానం ఏది అంటే ఆబ్వియస్లీ అవయవదానం అని చెప్పుకోవచ్చు. భారతదేశంలో ఇప్పటికే చాలా అవగాహన పెరిగింది అండ్ ఇవాళ అవయవాలన్నిట్లో కూడా కిడ్నీ డొనేషన్కి చాలా డిమాండ్ ఉన్న మాట కూడా మనందరికీ తెలుసు. లెట్స్ లెర్న్ మోర్ అబౌట్ కిడ్నీ డొనేషన్ ఆన్ దిస్ స్పెషల్ డే. వీ హ్యావ్ విత్ అస్ సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ ఫ్రమ్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ Nephrology and Urology, Dr. Srikanth garu. Namaskaram sir. We also have with us Dr. Vijay, Senior Consultant Urologist from Asian Institute of Urology and Nephrology. Thank you sir for joining us today. So అవయవదానాల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనగానే చాలా డిమాండ్ ఉన్నమాట వాస్తవం. క్యూలు కట్టి ఉన్నారని ఒకప్పుడు చెప్పేవారు సార్. డాక్టర్ శ్రీకాంత్, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందండి డిమాండ్ ఫర్ కిడ్నీస్? సప్లై డిమాండ్ గ్యాప్ అనేది అవయవదానాల్లో పర్టికులర్లీ కిడ్నీలో చాలా ఎక్కువ ఉంది. ఈ రోజున్న లైఫ్ స్టైల్ డిసీజెస్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఎక్కువ అవటం వల్ల నంబర్ ఆఫ్ పేషెంట్స్ ఇన్ కిడ్నీ విత్ కిడ్నీ డిసీజ్ డయాలసిస్ అవసరం పడి ఆర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం పడే పేషెంట్స్ అనేవి చాలా ఎక్కువ మంది ఉన్నారు. వేరే సప్లై ఈజ్ మీగర్, అంటే ఒక 5 to 10% ఆఫ్ పేషెంట్స్ కూడా తగినన్ని ఆర్గాన్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పడానికి లేదు. సో అవయవదానం అనే దాని గురించి అవగాహన ఈరోజు చాలా అవసరం ఉంది. అవయవదానం చేసేవాళ్ళు అంటే ఇప్పుడు క్యూలో నిలబడ్డవారు సార్ ఎలా కోప్ అవుతారు? వాళ్ళకుండే కిడ్నీ సమస్య, వాట్ ఈస్ దర్ ఫాల్ బ్యాక్ ఆప్షన్ అంటిల్ దే గెట్ ఎ కిడ్నీ? క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే ఎవరికైతే కిడ్నీస్ కంప్లీట్గా డ్యామేజ్ అయ్యి వారు డయాలసిస్ మీద డిపెండెంట్ ఉంటారో వారికి ఆప్షన్స్ ఆర్ నాట్ ఓన్లీ ట్రాన్స్ప్లాంటేషన్. డయాలసిస్ అనేది 2 విధాలుగా జరుగుతుంది. ఒకటి పెరిటోనియల్ డయాలసిస్, ఒకటి హీమోడయాలసిస్. 2 డయాలసిస్తో కూడా పేషెంట్స్ సర్వైవల్ కంటిన్యూ అవుతుంటుంది. ఇట్స్ ఎ బ్రిడ్జ్ థెరపీ ఫర్ ఎ ప్రాపర్ ట్రాన్స్ప్లాంటేషన్ లేటర్ ఆన్. తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్తో డయాలసిస్ అనేది ఇట్ ప్రొవైడ్స్ లాంజివిటీ ఆఫ్ లైఫ్, బట్ ఇట్ డస్ నాట్ ప్రొవైడ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇప్పుడు యంగ్ పీపుల్, వర్కింగ్ గ్రూప్ ఆఫ్ పాపులేషన్, వాళ్ళకి దే వాంట్ నాట్ ఓన్లీ లైఫ్ కంటిన్యూయేషన్ ఆఫ్ లైఫ్ బట్ ఆల్సో క్వాలిటీ, బికాస్ దే నీడ్ టు వర్క్, దే నీడ్ టు ఎర్న్ ఫర్ దేర్ ఫ్యామిలీ. బ్రెడ్ విన్నర్స్ ఉంటారు చాలామంది. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొవైడ్స్ ద బెస్ట్ ఆప్షన్ బికాస్ ఇట్ గివ్స్ దెమ్ అడిక్వేట్ టైమ్ అండ్ అ ప్రాపర్ హెల్త్ ఫర్ ద లాంగ్ టర్మ్. రైట్. కిడ్నీ ఇవ్వదలుచుకున్న వాళ్ళు బ్రతికుండగా అసలు కిడ్నీ డొనేట్ చేయడం సాధ్యమా? దీన్ని లైవ్ కిడ్నీ డొనేషన్ అని అంటారు. సో కిడ్నీ డొనేషన్ ఇస్ ఆఫ్ 2 types. క్యాడవరిక్ అంటే మరణించాక, అండ్ లైవ్ కిడ్నీ దట్ ఈస్ బ్రతికున్నగా. ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ మేము ప్రిఫర్ చేస్తాం కిడ్నీ డొనేషన్ కోసం. అండ్ దీని గురించి కొన్ని మిస్కన్సెప్షన్స్ కూడా ఉన్నాయి. ద ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు ఎంఫసైజ్ ఇస్ దట్ లైవ్ డొనేషన్ ఈజ్ వెరీ మచ్ పాసిబుల్. అండ్ బ్రతికున్నగా కిడ్నీ ఇచ్చాక కూడా యూ కెన్ లివ్ అ లాంగ్, హెల్దీ అండ్ నార్మల్ లైఫ్. ఇన్ఫ్యాక్ట్ కొన్ని స్టడీస్లో ఏమన్నారంటే ఎవరైతే కిడ్నీ ఇచ్చారో వాళ్ళ లైఫ్ బెటర్ ఉంది ఇవ్వకపోవడం వల్ల, బికాస్ దే ఆర్ అండర్ కంటిన్యూస్ డాక్టర్ ఫాలో అప్, దే ఆర్ అండర్ మోర్ అవేర్నెస్ ఆఫ్ దేర్ బాడీ అండ్ దే ఆర్ మోర్ కేర్ఫుల్. వాళ్ళు ఇంకా మంచిగా వాళ్ళ బాడీని చూసుకుంటారు, అందుకని వాళ్ళ లైఫ్ స్పాన్ ఎక్కువ ఉందని కొన్ని స్టడీస్లో చెప్పారు. సో డెఫినెట్లీ లైఫ్ డొనేషన్ ఈజ్ పాసిబుల్, బ్రతికుండగా ఇవ్వచ్చు మీరు. వెంటనే వచ్చే ప్రశ్న, ఒక కిడ్నీతో వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏమైనా మారుతుందా? ఒక కిడ్నీ తోటి ఏం మారదండి ఇఫ్ యూ టేక్ ప్రాపర్ ప్రికాషన్స్. సీ ద మోస్ట్ ఇంపార్టెంట్ డిసీజెస్ టు గార్డ్ అగేన్స్ట్ విచ్ ఎఫెక్ట్ ద కిడ్నీ ఆర్ డయాబెటీస్ అండ్ బ్లడ్ ప్రెషర్. అంటే షుగర్ నార్మల్గా ఉండాలి, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉండాలి. సో ఇవి మనం జాగ్రత్తగా చూసుకుంటే కిడ్నీ మీద ఏమీ ఎఫెక్ట్ రాదు. And live kidney donors, they lead a very normal, healthy life. They are back to their original work and they lead very fulfilling lives. ఏ వయసు లోపు వాళ్ళు మాత్రమే ఇవ్వచ్చు కిడ్నీ? ఒకప్పుడు 50 to 60 years ఏజ్ కంటే కింద వాళ్ళు ఉంటే బెటర్ అని అనుకునేవాళ్ళు. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ మీ కిడ్నీ ఫంక్షన్ కూడా తగ్గుతుంది, ప్లస్ వయసుతో కొద్దీ మీకు షుగర్ అన్న డెవలప్ అవ్వచ్చు లేదా బ్లడ్ ప్రెషర్ అన్న రావచ్చు. ఈ 2 జబ్బులు మీకు ఆల్రెడీ ఉంటే ఒక కిడ్నీ తోటి కొంచెం తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చని ముందు అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైందంటే మీ డయాబెటీస్ మంచిగా కంట్రోల్లో ఉందనుకోండి, యూరిన్లో సపోజ్ ప్రోటీన్ లేదు, ఇట్లాంటి కొన్ని టెస్ట్లు మీకు నార్మల్గా ఉండి కంట్రోల్లో ఉన్నాయి అనుకోండి, బీపీ వెల్ కంట్రోల్డ్ ఉందనుకోండి, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ లేదు విత్ మెడికేషన్ ఆల్సో లైక్ సింగిల్ డ్రగ్ ఆల్సో.
సో ఇట్లాంటి వాళ్ళు కూడా కొంచెం ఏజ్ వచ్చినా కూడా వీళ్ళు డొనేట్ చేయొచ్చు. సో వీఆర్ సీయింగ్ సో మెనీ ఫాదర్స్ అండ్ మదర్స్ హూ అన్ఫార్చునేట్లీ వాళ్ళ చిల్డ్రన్కి ఏమన్నా ఇట్లాంటి కిడ్నీ డిసీజెస్ వస్తే వాళ్ళు కూడా ముందుకు వచ్చి వాళ్ళు కూడా డొనేట్ చేస్తున్నారు అండ్ దే ఆర్ డూయింగ్ పర్ఫెక్ట్లీ వెల్ ఆఫ్టర్ ద ఆపరేషన్. సో డాక్టర్ శ్రీకాంత్, అసలు టిపికలీ బయోలాజికల్ రిలేటివ్స్ కాకుండా మనకి లీగల్ ఆస్పెక్ట్స్ ఏమేమి ఉంటాయి టు క్లియర్, అంటే మనకి వీళ్ళతో అనుబంధం ఉంది అని ప్రూవ్ చేసుకోవడానికి? ట్రాన్స్ప్లాంటేషన్కి వచ్చేసరికి ఇట్ ఈస్ ఎ లీగల్ ప్రాసెస్ ఆల్సో. దీంట్లో 2 విధాలుగా ఉంటాయి. ఒకటి లైఫ్ రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్. రిలేటెడ్ అనేది ఇట్ ఈస్ బై లా ఫస్ట్ డిగ్రీ రిలేషన్, అంటే సిబ్లింగ్స్, బ్రదర్స్ సిస్టర్స్ కానీ, పేరెంట్స్ అంటే అమ్మా నాన్నలు, చిల్డ్రన్, దెన్ గ్రాండ్ పేరెంట్స్ అనేది మన నేషనల్ లాలో ఇంక్లూడ్ చేయబడింది. స్టేట్ అమెండ్మెంట్స్ కొన్ని చోట్ల జరుగుతున్నాయి, తెలంగాణలో ఇంకా అది జరగవలసి ఉంది. గ్రాండ్ పేరెంట్స్ కూడా వితౌట్ ఎనీ అదర్ ప్రాసెస్ వాళ్ళ టెస్టింగ్ అన్నీ చేసుకొని, వాళ్ళ HLA మ్యాచింగ్ అనే టెస్ట్ చేస్తాం, దాని ద్వారా వాళ్ళ రిలేషన్షిప్ ప్రూవ్ చేసుకొని డైరెక్ట్లీ ద హాస్పిటల్స్ ఆర్ గివెన్ పర్మిషన్ టు గో హెడ్ విత్ దేర్ ట్రాన్స్ప్లాంట్. బియాండ్ దిస్ రిలేషన్స్ అంటే సెకండ్ డిగ్రీ రిలేషన్స్ ఎవరైతే ఉంటారో, కజిన్స్ కానీ లేకపోతే అంకల్స్ కానీ, వీళ్ళ వరకు కూడా మనం గవర్నమెంట్ కమిటీ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. బియాండ్ దిస్ ఈజ్ కాల్డ్ ఆల్ట్రూయిస్టిక్ డొనేషన్. ఆల్ట్రూయిస్టిక్ డొనేషన్ అంటే సంబడి ఆర్ ఫ్రెండ్స్ ఫర్ సే 20 years, వాళ్ళిద్దరి మధ్య బ్లడ్ రిలేషన్ లేదు, బట్ స్టిల్ దే ఆర్ వెరీ ఇమోషనలీ క్లోజ్లీ కనెక్టెడ్. సమ్టైమ్స్ మోర్ దెన్ పేరెంట్స్, మోర్ దెన్ బ్రదర్స్, ఫ్రెండ్స్ ఆర్ కనెక్టెడ్. అలాంటి వాళ్ళు కూడా డొనేట్ చేసే అవకాశం ఉంది. కాకపోతే దీనికి గవర్నమెంట్ కమిటీ పర్మిషన్ తీసుకోవాలి. కమిటీ విల్ వెరిఫై దేర్ ఇమోషనల్ రిలేషన్షిప్. మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అది అసెస్ చేయొచ్చు. వాళ్ళకి ఎన్నినాళ్ళ నుంచి పరిచయం ఉంది, ఒకే ఊరికి చెందిన వాళ్ళ, ఒకే స్కూల్లో చదువుకున్నారా, లేదా ఒకే కాలేజ్లో చదువుకున్నారా, లేదా పని చేయటం గురించి కానీ, అట్లా వాళ్ళ అనుబంధం ఎలా ఉంది అనేది గవర్నమెంట్ కమిటీ అసెస్ చేస్తుంది. ఇట్స్ DME కమిటీ వేర్ సో మెనీ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ ఫీల్డ్స్ సిట్ డౌన్. వాళ్ళు అసెస్ చేసి ఆ రిలేషన్షిప్తో వన్స్ దే ఆర్ కన్ఫర్మ్డ్ దట్ ద రిలేషన్షిప్ ఈజ్ రియలీ ఆల్ట్రూయిస్టిక్, దెన్ దే విల్ గివ్ పర్మిషన్. అలాంటి పరిస్థితుల్లో ఈ ప్రాసెస్ ఆఫ్ పర్మిషన్ ఉంటుంది, కానీ స్టిల్ దే కెన్ డొనేట్ టు దేర్ ఫ్యామిలీ మెంబర్, టు దేర్ క్లోజ్ వన్స్. ఎంతైనా అంటే కంపాటబిలిటీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్కే మనం చాలా విషయాలు చూసుకుంటాం, బ్లడ్ గ్రూప్లు అవి. మరి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి కావాల్సిన కంపాటబిలిటీ పారామీటర్స్ ఏంటి సార్? కంపాటబిలిటీలో ఫస్ట్ థింగ్ బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్. ఇదేంటంటే చాలా మంది మిస్కన్సెప్షన్, మ్యాచింగ్ అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ సేమ్ బ్లడ్ గ్రూప్ ఉండాలని. ఫర్ ఎగ్జాంపుల్ O ఈజ్ ఎ యూనివర్సల్ డోనర్, O ఎవరికైనా ఇవ్వగలరు. AB ఈజ్ ఎ యూనివర్సల్ యాక్సెప్టర్, ఎవరి దగ్గరైనా తీసుకోగలరు. అట్లా మ్యాచ్ అవ్వాల్సి ఉంటుంది, నెంబర్ 1. నెంబర్ 2 ఈజ్ HLA కంపాటబిలిటీ ఆర్ HLA మ్యాచ్. కొంతమందికి ఇప్పుడు బ్లడ్ గ్రూప్ ఎలాగైతే సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్నది మాత్రం డైరెక్ట్గా బ్లడ్ ఇచ్చేసేము, వాళ్ళ బ్లడ్ మిక్స్ చేసి వాటిది ఏమైనా రియాక్షన్ అవుతుందని చూస్తాం. సేమ్ లైక్ దట్ టిష్యూస్ కూడా మ్యాచింగ్ టెస్ట్ చేస్తారు. వన్స్ ద మ్యాచింగ్ ఈజ్ కన్ఫర్మ్డ్ అండ్ దెర్ ఇస్ నో యాంటీబాడీస్, అంటే ప్రీఫార్మ్డ్ యాంటీబాడీస్ ఉండి మనం కిడ్నీ రిజెక్ట్ చేసే అవకాశం లేదు అనుకున్నప్పుడు విల్ గో హెడ్. దానికి ముందర మల్టిపుల్ టెస్ట్ జరుగుతాయండి డోనర్స్కి అండ్ రెసిపియంట్స్కి టు అసెస్ దేర్ కంపాటబిలిటీ, టు అసెస్ ద హెల్త్ ఆఫ్ ద డోనర్. పర్టికులర్లీ డోనర్ అనేవాళ్ళు వాళ్ళు స్వచ్ఛందంగా ఇంకొకరికి హెల్ప్ చేయడానికి ఇస్తున్నారు. మీరు చెప్పినట్టు అవయవ దానం అనేది అన్ని దానాల్లోకి గొప్ప దానం. అలాంటప్పుడు వాళ్ళకి ఫ్యూచర్లో ఇబ్బంది వచ్చే అవకాశాన్ని ఎథికల్గా కరెక్ట్ కాదు. సో మెడికల్ కమ్యూనిటీ ఈజ్ కమిటెడ్ టు ప్రివెంట్ దట్. అందుకోసము వాళ్ళ ఫిట్నెస్ అనేది థరో అసెస్మెంట్ చేయవలసి ఉంటుంది. ఆ అసెస్మెంట్ ప్రాసెస్ అంటే మేబీ లిటిల్ లాంగర్ ప్రాసెస్, 1 week 10 days టెస్ట్లే పడతాయి. థరో అసెస్మెంట్ చేసుకొని వన్స్ దే ఆర్ పర్ఫెక్ట్లీ ఫిట్, దెన్ ఓన్లీ దే విల్ బి మేడ్ టు డొనేట్ ది ఆర్గన్. ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్, కిడ్నీ అనేది సైజ్తో కూడిన ఒక విషయం కాబట్టి ముఖ్యంగా చిన్నపిల్లల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరుగుతుందా? డస్ ఇట్ హ్యాపెన్? అవునండి, కొన్ని కేసెస్లో రేర్ డిసీజెస్ చిన్నపిల్లలకు కూడా రావచ్చు. దాంట్లో కిడ్నీస్ డ్యామేజ్ అయిపోతే వాళ్ళకు కూడా డయాలిసిస్ అవసరం అవ్వచ్చు. 2 కిడ్నీస్ ఫెయిల్ అయిపోయాక వాళ్ళకు కూడా ట్రాన్స్ప్లాంట్ చేయబడవచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్. అలా డోనర్స్ దొరుకుతారా సార్ చిన్నపిల్లల్లో? యూజువల్గా చిన్నపిల్లలకి ఏమవుతుందంటే వాళ్ళు ఎమోషనల్లీ రిలేటెడ్ ఫస్ట్ డిగ్రీస్ లైక్ మోస్ట్ కామన్లీ మదర్ ఆర్ ఫాదర్ ఆర్ సిబ్లింగ్స్ వాళ్ళే వస్తారు. లేదా కాకపోయినా కూడా వాళ్ళు క్యాడేవర్ ప్రోగ్రామ్లో ఎన్రోల్ చేసుకుంటే, మనకు తెలంగాణలో జీవన్ దాన్ ప్రోగ్రామ్ ఎట్లయితే ఉందో దాంట్లో వాళ్ళు ఎన్రోల్డ్ ఉంటే అక్కడి నుంచి కూడా కిడ్నీ రావచ్చు. రైట్. ఇప్పుడు మనం ఇవాళ ఆర్గన్ డొనేషన్ డే సందర్భంగా మాట్లాడుతున్నాం కాబట్టి ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలంటే అసలు వాట్ ఈస్ ద ప్రాసెస్ డాక్టర్ విజయ్? ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే జీవన్ దాన్ వెబ్సైట్ ఉందండి, దాంట్లో మనకు ఆప్షన్ ఉంటుంది ఎన్రోల్ యాజ్ అ ఆర్గన్ డోనర్. దాన్ని క్లిక్ చేస్తే ఒక చిన్న ఫామ్ వస్తుంది, ఒక 10-15 ఫీల్డ్స్ ఉంటాయి. దాంట్లో మీ పేరు, కాంటాక్ట్ అడ్రస్, డీటెయిల్స్ అన్నీ అడుగుతారు. ఏమేమి అంగాలు మీరు మరణించాక మీరు డొనేట్ చేద్దామని అనుకుంటున్నారో దాని మీద మీరు బాక్సెస్ ఉంటే దాంట్లో టిక్ పెడతారు. సబ్మిట్ చేశాక ఒక ఆర్గన్ డొనేషన్ కార్డ్ అని మీకు వస్తుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని మీరు ఎప్పుడు కూడా మీ దగ్గర పెట్టుకోవాలి. సో దట్ ఎవ్రీబడి నోస్ దట్ యు ఆర్ అన్ ఆర్గన్ డోనర్. సపోజ్ ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఏమైనా యాక్సిడెంట్ లేదా ఏమైనా ఎమర్జెన్సీలో
ప్రాణాలు పోయాయి అనుకోండి, మీ దగ్గర ఆ కార్డు ఉంటే ఎవరికన్నా తెలుస్తుంది దట్ యు ఆర్ అన్ ఆర్గన్ డోనర్. మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారు, మీరు కన్సెంట్ ఇచ్చారు మన అంగాలు తీసుకోవచ్చు అని మరణించాక. సో దట్ ఈస్ అన్ ఆర్గన్ డొనేషన్ కార్డ్. అది రిజిస్టర్ చేసుకోవాలంటే మీరు జీవన్ దాన్ వెబ్సైట్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి. ఒకవేళ ఫ్యామిలీ సపోర్ట్ ఆ టైంలో ఎమోషనల్ రీజన్స్కి లేకపోయినా కూడా అంటే లీగలీ మనం ఆ ఆర్గన్ డోనర్ కార్డ్ని బట్టి ప్రొసీడ్ అవ్వచ్చు. అవునండి, లీగలీ, బికాస్ మీరు ఆ ఫామ్ ఫిల్ చేసి మీరు ఆ కార్డ్ తీసుకొని మీ దగ్గర పెట్టుకున్నారు అంటే మీరు కన్సెంట్ ఇచ్చినట్టు, మరణించాక నా ఆర్గన్స్ మీరు తీసుకోవచ్చు అని. సో అది దాని తర్వాత మన నియర్ రిలేటివ్స్ లేదా ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్కి యాజ్ సచ్ మీకు కన్సెంట్ అక్కర్లేదు. జస్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దట్ కార్డ్ అథారిటీస్ కెన్ ప్రొసీడ్. అథారిటీస్ వెళ్ళి మీ డొనేషన్ ఆర్గన్స్ చేసుకోవచ్చు. ఆన్ ద సేమ్ నోట్, ఒకటి మనకి లైవ్, మళ్ళీ కడావరిక్ అంటే బ్రెయిన్ డెడ్ పేషెంట్స్కి ఈ పాసిబిలిటీ ఉంటుంది. అలాగే మరణించిన తర్వాత యాక్సిడెంట్ సైట్ నుంచి ప్రాణం పోయిన తర్వాత అవయవాలకి కొంత షెల్ఫ్ లైఫ్ ఉంటుందని చెప్తారు మెడికల్ ఎక్స్పర్ట్స్. సో ఇవాళ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సార్ మీ మాటల్లో మా ప్రేక్షకులకు చెప్పాల్సి. డాక్టర్ విజయ్ చెప్పినట్టు 1 person ఇన్ కెడవర్ డోనర్, ఇఫ్ యు ఆర్ రిజిస్టర్డ్ డోనర్ యూ కెన్ సేవ్ 8 lives అండి. 8 ప్రాణాలు మీరు కాపాడిన వాళ్ళు అవుతారు కెడవర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే. సో తప్పకుండా అందరూ ఇది చేసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ కొన్ని కంట్రీస్లో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఏ ఆప్ట్అవుట్ డొనేషన్. అంటే ఆటోమేటిక్గా యాక్సిడెంట్ విక్టిమ్స్ దర్ కిడ్నీస్ ఆర్ దే గో ఇన్ టు ద జీవన్ దాన్ సిస్టమ్ లాంటిది. సో దే నీడ్ నాట్ రిజిస్టర్ ఎనీథింగ్ అన్లెస్ వాళ్ళు ముందర నేను ఐ డోంట్ వాంట్ టు డొనేట్ అనే రిటర్న్ కన్సెంట్ ఇస్తే తప్ప దేర్ ఆర్గన్స్ గో టు ట్రాన్స్ఫర్. సో అలాంటి సిస్టమ్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నాయి ప్రపంచం అంతా. ఏ అవయవాలు డొనేట్ చేయొచ్చు అంటే బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ కూడా ఈ ఆప్షన్ ఉంటుంది. ఎంత టైం అంటే హాస్పిటల్లో చాలా కాలం దీర్ఘకాలం బాధపడుతున్న వాళ్ళకి ఇలా అవయవాలు తీసే ఆప్షన్ కూడా ఉంటుందని వినికిడి. ఇస్ ఇట్ ట్రూ సార్? బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ అంటే ఎవరికైతే బ్రెయిన్ స్టెమ్ రిఫ్లెక్సెస్ అనేది చెక్ చేస్తారు, అవి నార్మల్గా ఉన్నట్లయితే వాళ్ళ లైఫ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. దే విల్ హ్యావ్ ఏ ప్రొడక్టివ్ లైఫ్. లేని పక్షాన హార్ట్ కొట్టుకుంటూ కూడా దే కెన్ కంటిన్యూ టు సర్వైవ్. ఇన్ఫ్యాక్ట్ దెర్ ఆర్ కేసెస్ ఇన్ ఇండియా ఆల్సో వేర్ సంబడి హెస్ సర్వైవ్డ్ ఫర్ 25 to 30 years విత్ ఆఫ్టర్ బ్రెయిన్ డెత్. సో దట్స్ ఎ లీగల్ కేస్. సో అటువంటి పేషెంట్స్ కూడా డొనేట్ చేసే అవకాశం ఉంటుంది. దానికి ఒక లీగల్ సిస్టమ్ గవర్నమెంట్ హ్యాస్ బిల్డ్. ఆ బ్రెయిన్ డెత్ డిక్లరేషన్ అనేది చేస్తారు. దానికి 3-member డాక్టర్ కమిటీ విత్ 6-hour గ్యాప్ చేస్తారు. అది బ్రెయిన్ డెత్ డిక్లరేషన్ అయిన తర్వాత ఫ్యామిలీ డీటెయిల్గా కౌన్సిల్ చేస్తారు ఇవి అవుట్కమ్స్ అనేవి. సో ఫ్యామిలీ ఆల్సో వాళ్ళు ది ఆబ్లైజ్ దెన్ దీర్ ఆర్గన్స్ ఆర్ గివెన్ ఫర్ డొనేషన్. సో బ్రెయిన్ డెత్ అయిన తర్వాత కూడా హార్ట్ కంటిన్యూస్ సర్క్యులేషన్లో ఉన్నప్పుడు సర్జరీ మొదలుపెట్టిన తర్వాత ఆర్గన్స్ని పర్ఫ్యూజ్ చేస్తారు. అంటే ఆర్గన్స్ని బయటికి తీసి కోల్డ్ పర్ఫ్యూజన్ చేస్తారు. సో దట్ ఆర్గన్ షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది. అప్పుడు దే ఆర్ ట్రాన్స్పోర్టెడ్ టు సెంటర్స్ వేర్ దే ఆర్ ట్రాన్స్ప్లాంటెడ్. ఈ ట్రాన్స్పోర్ట్ అయ్యే టైం అనేది దట్ ఈస్ వేరియబుల్. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీకి 6 to 12 hours ఈజ్ అ యూజువల్ టైమ్ వెన్ ది కిడ్నీ విల్ బి రిలేటివ్లీ సేఫ్. సమ్ ఆర్గన్స్కి ఇంకా షార్టర్ టైం ఉంటుంది, సమ్ ఆర్గన్స్కి లాంగర్ షెల్ఫ్ లైఫ్ లాగా ఉండొచ్చు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ఆర్గన్ టు ఆర్గన్. సో చనిపోయిన తర్వాత బ్రెయిన్ డెత్ అయిన తర్వాత కూడా డొనేషన్ అనేది ఈ విధంగా పాసిబుల్ ఉంటుంది. సో డాక్టర్ శ్రీకాంత్, ఫైనలీ అంటే ఎవరెవరు ఎలిజిబుల్ మాట్లాడాము. సో యాక్సిడెంట్ అయిన పరిస్థితులు, ఇట్లాంటి అన్యాచురల్ పరిస్థితులు వచ్చినప్పుడు హూ కెన్ డొనేట్? దీని గురించి చాలా అపోహలు ఉన్నాయండి. మీరు సరైన ప్రశ్న వేశారు. యాక్సిడెంట్ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడే కనుక డెత్ అయిపోయినట్లయితే వాళ్ళ నుంచి ఆర్గాన్స్ తీసుకోవడం అనేది సాధ్యం కాదు. కేవలం ఐస్కి ఆ లైఫ్ ఉంటుంది. ఐస్ అందులో కూడా కార్నియాకి బ్లడ్ సప్లై లేని ఆర్గాన్ కాబట్టి. కానీ మిగతా ఆర్గాన్స్ హార్ట్, లంగ్స్, లివర్, కిడ్నీస్ ఇలాంటివి కేవలము బ్లడ్ సప్లై ఉన్నప్పుడు మాత్రమే, కంట్రోల్డ్ డెత్ అంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు బ్రెయిన్ డెత్ అయిన పేషెంట్స్ నుంచి మాత్రమే ఆర్గాన్స్ తీసుకొని ట్రాన్స్ప్లాంటేషన్ చేసే అవకాశం ఉంటుంది. ప్రీ అండ్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ తలుచుకుంటే కొంచెం కొద్దిగా సర్జరీ అనగానే అందరూ భయపడతారు. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కావాలంటే చేయించుకుంటారు తప్ప కిడ్నీ నేను డొనేట్ చేస్తున్నాను అని వచ్చే వాళ్ళకి చాలా ఆందోళనలు ఉంటాయి సార్. ఏం జరుగుతుంది? వాట్ హ్యాపెన్స్? మీరు డాక్టర్ విజయ్ అండ్ దెన్ డాక్టర్ శ్రీకాంత్. మీరు చాలా కరెక్ట్గా అన్నారండి. ఇది ఆర్గన్ డొనేషన్ ఆపరేషన్, లైక్ వీఆర్ కిడ్నీ స్పెషలిస్ట్, సో వీ టేక్అవుట్ ద కిడ్నీ అన్నమాట. కిడ్నీ డొనేషన్ ఇస్ అ వెరీ స్పెషల్ ఆపరేషన్. మీరు అన్నట్టు ఆపరేషన్ ఎప్పుడు జబ్బులు ఉన్న వాళ్ళకే జరుగుతుంది. దోస్ హు ఆర్ డిసీజ్డ్ దే గెట్ అన్ ఆపరేషన్. ఇదేమో పర్ఫెక్ట్లీ నార్మల్. ఇంకా మేము ఎన్షూర్ చేసుకుంటాం వీళ్ళు పర్ఫెక్ట్గా నార్మల్గా ఉన్నారు కదా, అన్ని ప్రకారంగా ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా బాగానే ఉన్నారు కదా, వాళ్ళనే వెళ్ళి మనం కిడ్నీ డొనేషన్కి ఆపరేషన్ చేస్తాం. సో డెఫినెట్లీ కొంచెం ప్యానిక్ అయ్యే విషయమే. బట్ ద థింగ్ ఈజ్ ఇట్స్ అ వెరీ సేఫ్ ఆపరేషన్. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఎవరైతే డిసైడ్ అయ్యారో నేను ఆర్గన్ డొనేట్ చేస్తాను మా రిలేటివ్కి, ఫిట్నెస్ చూసుకున్నారు, అన్ని టెస్ట్లు చేశారు,
సో ఈజ్ ఆల్రెడీ అ వెరీ హెల్దీ పర్సన్, అందుకనే ఆర్గన్ డొనేషన్ కోసం మేము రెడీ అయ్యాం దట్ హీ కెన్ డొనేట్ ద కిడ్నీ అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చాలా హెల్దీగా ఉండాలి, హెల్దీగా ఉన్నందువల్ల కాంప్లికేషన్స్ చాలా తక్కువ వస్తాయి. సెకండ్లీ మేము లాప్రోస్కోపిక్ విధానంగా కిడ్నీ డొనేషన్ చేస్తాం. సో ఆ కిడ్నీ 90% ఆఫ్ ద ఆపరేషన్ అంతా చిన్న హోల్స్ తోటే జరుగుతుంది. జస్ట్ చిన్న హోల్స్ లాప్రోస్కోపిక్ ట్రోకార్స్ తోటి మేము చేస్తాం అనమాట. జస్ట్ కిడ్నీ తీసేటప్పుడు కిడ్నీ ఎంత సైజ్ మనకు కావాలో అంత ఇన్సిజన్ చిన్నగా అబ్డోమెన్ కింద పార్ట్లో ఇచ్చి దాన్ని తీస్తాం. సో దట్ ఇన్సిజన్ ఈజ్ ఆల్సో నాట్ మోర్ దెన్ 6 or 7 centimeters. దీనివల్ల ఏమవుతుంది, పోస్ట్ ఆపరేటివ్ రికవరీ చాలా ఫాస్ట్గా అవుతుంది. ప్లస్ ఇప్పుడు మోడర్న్ ఇన్స్ట్రుమెంట్స్, గ్యాడ్జెట్స్, మోడర్న్ ఎనెస్థీషియా తోటి సర్జరీ ఇన్ జనరల్ చాలా సేఫ్గా అయిపోయింది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ మనం చూసుకొని వీ కెన్ కాన్ఫిడెంట్లీ సే దట్ కిడ్నీ డొనేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ఆపరేషన్స్ if you decide. It's a very great thing if somebody decides to donate an organ and he will be exposed to a very safe procedure అన్నమాట. సపోజ్ ఒకళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరో కిడ్నీ ఇస్తామని చెప్పారు, కానీ మనకి రెసిపియెంట్స్ లేరు. ఎందుకంటే ఎమోషనల్ బాండ్ ఉన్న వాళ్ళకి అవసరం పడాలి, లేదు బ్లడ్ రిలేటివ్స్కి అవసరం పడాలి. అలాంటి వాళ్ళు ఎవరు దొరకలేదు. అప్పుడు జీవించున్నప్పుడు నేను ఇవ్వచ్చా? ఇది వెస్ట్లో ఈ సిస్టమ్ ఉంది మేడం. దిస్ ఇస్ కాల్డ్ ఆల్ట్రిస్టిక్ డొనేషన్. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ A and B, దే వాంట్ ఏ ట్రాన్స్ప్లాంట్, ఏ బీకి ఇవ్వలేరు కాబట్టి సో దే విల్ నాట్ బి గివింగ్. సో అలాంటప్పుడు మీరు B గ్రూప్ అనుకోండి, మీరు డొనేట్ చేయడానికి ముందరకు వచ్చారనుకోండి, మీరు ఆ B గ్రూప్ పర్సన్కి ఇస్తారు. సో A విల్ బి నౌ గెయినింగ్ సంథింగ్, అంటే వాళ్ళ హస్బెండ్కి ఒక కిడ్నీ వచ్చింది కాబట్టి సో దే గో ఇన్ దట్ చైన్. సో వాళ్ళు ఏంటి, దే విల్ డొనేట్ టు సంబడి హూ ఇస్ A, హూ ఇస్ ఇన్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎ కిడ్నీ. సో అట్లా దట్ విల్ సెటప్ ఎ చైన్ ఆఫ్ ఈవెంట్స్ విచ్ విల్ మేక్ sometimes there are reports of 9 transplants వరుసగా జరిగినాయి. జస్ట్ 1 altruistic donor has entered the chain కాబట్టి. అవునా సార్? ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్స్ అన్ని వైఫ్ అండ్ హస్బెండ్ లేకపోతే బ్రదర్ సిస్టర్స్ మధ్య ట్రాన్స్ప్లాంట్స్ జరిగిపోయే అవకాశం ఉంది. సో దట్ కైండ్ ఆఫ్ సిస్టమ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద వెస్ట్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రిలీజియస్ ప్లేసెస్, చర్చెస్ లాంటివి కోఆర్డినేట్ చేసేవి. ఇండియాలో ఇంకా అంత అగ్రెసివ్ సిస్టమ్ లేదు. బట్ ఎస్, యు ఆర్ రైట్, దట్ ఈస్ సంథింగ్ విచ్ హ్యాస్ టు బి ఎంకరేజ్డ్ ఇన్ ఎ రైట్ వే. అండ్ చాలామంది దో దే ఆర్ విల్లింగ్ టు గివ్, దే కెనాట్ గివ్ సిచ్యువేషన్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇలాంటివి ఆల్ట్రిస్టిక్ డోనర్స్ చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఆబ్వియస్లీ సార్, ప్రీ కండిషన్స్ మీరు చెప్పారు డోనర్కి, ఏ విధమైన కోమార్బిడ్ కండిషన్స్, హైపర్ టెన్షన్, డయాబెటీస్, లైఫ్ స్టైల్, ఎన్సీడీలు ఏవి ఉండకూడదు. అవి కాకుండా ఇంకా ఏమైనా జాగ్రత్తలు తీసుకుని ప్రిపేర్ అవ్వాల్సి వస్తుందా? ట్రాన్స్ప్లాంట్ డోనర్స్ గురించి మీరు అడిగిన, అంటే చాలా మందికి అపోహలు ఉన్నది, మీరు అడిగిన రైట్ క్వశ్చన్. ఇది చాలా మందికి తెలియాల్సిన విషయము. డోనర్స్ గురించి టెస్టింగ్ అనేది చాలా థరోగా జరుగుతుంది. లైక్ విజయ్ ఆల్రెడీ హ్యాస్ టోల్డ్ యూ అబౌట్ దట్. సో దాంట్లో 3 స్టేజెస్గా చెప్తాము గ్రాస్గా పబ్లిక్ అర్థమయ్యేందుకు. ఒకటి మాస్టర్ హెల్త్ చెకప్ లాగా, ఎవ్రీథింగ్ ఈజ్ టెస్టెడ్, హార్ట్ కానీ, లంగ్స్ కానీ, లివర్, అబ్డోమెన్ స్కాన్స్, బ్లడ్ టెస్ట్లు, అన్ని వైరల్స్ అన్నీ అవుతాయి. సెకండ్ స్టేజ్ ఈజ్ స్ప్లిట్ ఫంక్షన్, అంటే ఒక్కొక్క కిడ్నీకి న్యూక్లియర్ స్కాన్ ఉంటుంది, ఒక్కొక్క కిడ్నీకి ఎంత ఫంక్షన్ ఉందనేది అసెస్ చేస్తుంది. సో వాళ్ళకు ఓవరాల్ కిడ్నీ ఫంక్షనింగ్ నార్మల్ ఉన్నా ఒక కిడ్నీలో తక్కువ, ఒక కిడ్నీలో ఎక్కువ ఉండొచ్చు. అది ఎక్స్క్లూడ్ చేయడానికి న్యూక్లియర్ స్కాన్ చేసి ఒక్కొక్క కిడ్నీ ఫంక్షన్ అసెస్ చేస్తాం. థర్డ్ స్టేజ్లో మ్యాచింగ్ టెస్ట్ చేస్తాం. అన్నీ పాస్ అయిన తర్వాత, అన్నీ ఫిట్ అయిన తర్వాతే వాళ్ళు దే విల్ బి ఏబుల్ టు డొనేట్. సో డయాబెటీస్ అనేది విజయ్ చెప్పినట్లు ఇట్ వాజ్ వన్స్ స్ట్రాంగ్ కాంట్రాఇండికేషన్, అంటే డయాబెటీస్ వాళ్ళు ఇవ్వకూడదని. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత యూరిన్లో ప్రోటీన్ లాస్ లేకపోతే, హైపర్ టెన్షన్ లేకపోతే, ఐలో డయాబెటీస్ రిలేటెడ్ చేంజెస్ లేకపోతే, ఇలాంటి వాళ్ళు కూడా కిడ్నీ వాళ్ళు డొనేట్ చేసి స్టిల్ దే కెన్ లీడ్ ఏ నార్మల్ లైఫ్. రైట్. కాబట్టి వాళ్ళు క్లోజ్ మానిటరింగ్లో ఉండాలి. జనరల్గా మేము ఫస్ట్ 1 month తర్వాత ఎవ్రీ 6 months ఆల్ దేర్ లైఫ్ వీ కీప్ ఫాలో అప్ ఆఫ్ అవర్ డోనర్స్. రైట్. వాళ్ళు మెయిన్ వరీ సమ్ ఆఫ్ దెమ్ డెవలప్ హైపర్ టెన్షన్ అండ్ ప్రోటీన్యూరియా. ఆ ఇన్సిడెన్స్ ఈజ్ అరౌండ్ 15 to 20%. బట్ జనరల్ పాపులేషన్లో కూడా చాలామందికి ఆ టైంకి హైపర్ టెన్షన్, న్యూ ఆన్సెట్ ప్రోటీన్యూరియా వస్తాయి. సో ఇట్ ఈస్ నాట్ హయ్యర్ దెన్ జనరల్ పాపులేషన్ అని అనుకోవడానికి లేదు. అలాంటివి ఉంటే క్లోజ్ మానిటరింగ్ చేసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్స్ ప్లాన్ చేసుకోవాలి. సో 2 కిడ్నీలు ఇంబ్యాలెన్స్లో ఫంక్షన్ అవుతున్నప్పుడు ఇది ఏ కిడ్నీ పక్క వాళ్ళకి పెట్టాలి అన్న డెసిషన్ ఎవరు తీసుకుంటారు? ఎగ్జాక్ట్లీ. సో అక్కడ ఏమవుతుందంటే దెర్ ఇస్ అ మినిమం కట్ ఆఫ్ GFR, అంతకంటే తక్కువ ఉంటే తీసుకోలేము. ఒక్కొక్క కిడ్నీలో అట్లీస్ట్ 36 ml GFR ఉన్నప్పుడే ట్రాన్స్ప్లాంటేషన్కి కన్సిడర్ చేస్తాం. అగైన్ ఇది కేస్ టు కేస్ బేసిస్ మైల్డ్గా వేరీ అవ్వచ్చు. బికాజ్ ఇప్పుడు రెసిపియంట్ హ్యూజ్ మేల్ పర్సన్ అనుకోండి, సో 36 ml GFR సఫిషియెంట్ కాకపోవచ్చు. సో అలాంటప్పుడు రిజెక్ట్ చేయాల్సి వస్తుంది. బట్ యావరేజ్గా ఒక 72 ml GFR ఈచ్ కిడ్నీలో అట్లీస్ట్ 50%, అట్లీస్ట్ 36 ml ఉండాలి. బెటర్ ఫంక్షనింగ్ కిడ్నీ ఈజ్ లెఫ్ట్ టు ద డోనర్, లోయర్ ఫంక్షనింగ్ కిడ్నీ ఈజ్ గివెన్ టు ద రెసిపియంట్ అనమాట. అంటే డోనర్ షుడ్ గెట్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ థింగ్. ఓహో, అలా ఉంటుంది. 2 కిడ్నీల్లో ఒకటి బెటర్ ఫంక్షనింగ్, అది డోనర్లో ఉంచేశారు. బట్ ఒక కిడ్నీ తీసేశాక
నౌ ఆల్ ద లోడ్ ఫాల్స్ ఆన్ దిస్ అవును. కిడ్నీ కాబట్టి అవును. ఈ కిడ్నీ పర్ఫార్మెన్స్ విత్ మెడికేషన్ విత్ అవును. ట్రీట్మెంట్ కొంచెం అప్ అయ్యే అవకాశాలు ఉంటాయి కొంచెం because by up అవుతుందండి. అవకాశం Yes. అవసరాన్ని బట్టి. దీన్ని హైపర్ ఫిల్ట్రేషన్ అంటారు. ఓకే, సో ఒక కిడ్నీ తీసేశాక ఇప్పుడు బ్లడ్ అంతా మళ్ళీ ఒకే కిడ్నీ నుంచి వెళ్ళి ఫిల్టర్ అవ్వాలి కదా. సో బాడీ మన మెకానిజమ్స్ ఉంటాయి, దాంట్లో జిఎఫ్ఆర్ పెరుగుతుంది. ఎంతైతే ముందు ఉండిందో దానికంటే కొంచెం పెరుగుతుంది. దిస్ ఈస్ కాల్డ్ హైపర్ ఫిల్ట్రేషన్. ఇట్ హ్యాపెన్స్. నార్మల్గా కిడ్నీ డొనేషన్ అయిన తర్వాత ఒక కిడ్నీలో ఫంక్షన్ ఆల్రెడీ 50% ఫంక్షన్ ఇమ్మీడియట్గా పోయినట్లే. సర్జరీ అయిన వెంటనే 50% ఆఫ్ ది కిడ్నీ ఫంక్షన్ పోయినట్లే, ఒక కిడ్నీ తీసాం కాబట్టి. ద అదర్ కిడ్నీ విల్ ఇంప్రూవ్ బై 30% విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్. రైట్. సో హైపర్ ఫిల్ట్రేషన్ సార్ చెప్పినట్లు హైపర్ ఫిల్ట్రేషన్ వల్ల కిడ్నీ మళ్ళీ తిరిగి ఆ పాత జిఎఫ్ఆర్ లెవెల్స్, పాత క్రియాటినిన్ లెవెల్స్కి రీచ్ అవుతుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఫ్యూ డేస్ టు వీక్స్. అండ్ వాళ్ళకి ఏం ఆంక్షలు ఉండవు, తర్వాత పెయిన్ కిల్లర్స్ వేసుకోకూడదు, ప్రోటీన్ తినకూడదు. అవును, వాళ్ళకి కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి. యూజువల్గా ఒక 3 to 4 daysలో డోనర్స్ డిశ్చార్జ్ అయిపోతారు. ఇనీషియల్గా యూజువల్లీ మేము ఒక 15 to 20 days కొంచెం మైల్డ్ రెస్ట్లో ఉండమని చెప్తాం. మైల్డ్ రెస్ట్ అంటే బెడ్ మీద పడుకునే అవసరం లేదు, చిన్న But they చిన్నగా can walk, పనులు sir. చేసుకోవచ్చు. చిన్న చిన్నగా ఇంట్లో పనులు చేసుకోవచ్చు, తిరగచ్చు. ఆఫ్టర్ 20 to 25 days దే కెన్ గెట్ బ్యాక్ టు దేర్ నార్మల్ యాక్టివిటీస్ వన్స్ ద ఫుల్ హీలింగ్ ప్రాసెస్ ఇస్ కంప్లీట్ అనమాట. దాని తర్వాత ప్రికాషన్స్ ఏం వాడాలంటే వాటర్ ఎడిక్వేట్గా మీరు తీసుకుంటూ ఉండాలి, నీళ్ళు. సాల్ట్ కొంచెం లిమిట్లో తీసుకోవాలి. బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి, వీక్లీ బ్లడ్ ప్రెషర్ అట్లా. అండ్ షుగర్ కూడా 6 monthly మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి. సో వీ హ్యావ్ టు గార్డ్ అగేన్స్ట్ ద డెవలప్మెంట్ ఆఫ్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్. మెయిన్ వచ్చేసి కిడ్నీ మీద ఎఫెక్ట్ చేసేవి ఈ 2 లైఫ్ స్టైల్ డిసీజెస్. ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ కిడ్నీ ఫెయిలియర్. ఇప్పుడు యాక్చువల్గా డొనేట్ చేయబోయేది ఎందుకు, ఎవరిదో కిడ్నీస్ పాడైపోయాయి అని. ఆ కిడ్నీస్ ఎందుకు పాడైపోయాయి, వాళ్ళ మెయిన్ రీజన్ కూడా ఇదే. అవును. వన్ ఆఫ్ ద మేజర్ కాజెస్ ఈజ్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ అనమాట. ఇవి 2 మనం రాకుండా చూసుకోవాలి. ఒకవేళ వచ్చినా కూడా ఎర్లీగా మనం డిటెక్ట్ చేసి వాటిని కంట్రోల్లో పెట్టుకోవాలి, షుగర్ అండ్ బ్లడ్ ప్రెషర్. సో మెయిన్ ప్రికాషన్స్ వచ్చేసి ఇవే. ఇవి కాకుండా లైఫ్ స్టైల్ నార్మల్గా మీరు లీడ్ చేయొచ్చు. ఎవ్రీబడి లీడ్స్ అ వెరీ యాక్టివ్ అండ్ అ వెరీ హెల్దీ లైఫ్ స్టైల్ ఆఫ్టర్ కిడ్నీ డొనేషన్, ఇంక్లూడింగ్ ప్లేయింగ్ స్పోర్ట్స్. యూ కెన్ డూ ఆల్. అదేదో సినిమా వచ్చింది సార్ మధ్యలో, ఒక స్పోర్ట్స్ ఆడే అతను కిడ్నీ విజయ్, అదే విజేత, అదే కదా విజేత సినిమాలో ఒక కిడ్నీ ఇచ్చేసాక పాపం అతను ఆడలేడు, ఇలాంటివి ఏదో అవుతుంది. అదే అంటే ఇస్తే అతను ఆడలేడని. ఒకటే ప్రికాషన్ ఏంటంటే కొంచెం కాంటాక్ట్ స్పోర్ట్స్ లో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. కాంటాక్ట్ స్పోర్ట్స్ లైక్ హాకీ, ఫుట్బాల్ ఇట్లాంటివి అంటే ఫిజికల్ కాంటాక్ట్ ఉన్నవి. ఒక్కొక్కసారి ఏమన్నా సింగిల్ కిడ్నీ కదా, ఏమన్నా దెబ్బ తగలచ్చు. ఆల్దో దట్స్ ఆల్సో వెరీ రేర్ పాసిబిలిటీ, బట్ స్టిల్. బట్ అదర్వైజ్ ఎనీ అదర్ స్పోర్ట్ యూ కెన్ ఈజీలీ ప్లే, నో ప్రాబ్లం. డాక్టర్ శ్రీకాంత్ గారు, డాక్టర్ విజయ్ గారు, ఫస్ట్ అసలు స్టార్ట్ టు ఫినిష్ ఈ హోల్ ప్రాసెస్. సరే, ఇవాళ కిడ్నీ డొనేషన్కి ఇతన్ని రెడీ చేసాం, ఇక్కడ రెసిపియంట్ రెడీగా ఉన్నాడు. ఇదంతా రికవరీ పీరియడ్ వరకు ఎంతకాలం పడుతుంది? టెస్టింగ్ పీరియడ్ ఈజ్ అరౌండ్ 1 week మేడం. అంతేనా? వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ ప్లాన్ చేసుకోవడము, ఇమ్మీడియట్ పోస్ట్ ఆఫ్ ఒక 4-5 days దే విల్ బి ఇన్ ద హాస్పిటల్. ఇమ్మీడియట్ పోస్ట్ ఆఫ్ రికవరీ అరౌండ్ 1 month ఉంటుంది. సో అరౌండ్ 1 to 1.5 months పీరియడ్లో దే విల్ బి going back to their completely normal life. Normal lifestyle, both recipient and donor. రెసిపియంట్ కొంచెం డిఫరెంట్ స్టోరీ. మెయిన్ థింగ్ ఏంటంటే రెసిపియంట్కి మనం ఇమ్యూనోసప్రెషన్ ఇస్తాం, డోనర్కి మెడికేషన్స్ ఏమి ఉండవు, లాంగ్ టర్మ్ మెడిసిన్స్. రెసిపియంట్కి ఇమ్యూనోసప్రెషన్ ఇస్తాం, బాడీ ఇమ్యూనిటీని తగ్గించి కిడ్నీని యాక్సెప్ట్ చేసేందుకు. ఇమ్యూనోసప్రెషన్ నడుస్తున్నప్పుడు దే షుడ్ నాట్ బి ఎక్స్పోజ్ టు బ్యాక్టీరియా, కామన్ వైరసెస్ అలాంటి వాటికి. దిస్ ఈస్ పర్టికులర్లీ ఇంపార్టెంట్ ఇన్ ద ఫస్ట్ 3 months స్ట్రాంగ్ ఇమ్యూనోసప్రెషన్ ఉండే పీరియడ్లో. సో ఆ టైం వరకు స్పెషల్ ప్రికాషన్స్, వాళ్ళ లైఫ్ స్టైల్ దగ్గర నుంచి వాళ్ళ వాటర్, ఫుడ్, హూమ్ దే మీట్, ఆఫీస్ అవర్స్ అన్నీ ఎట్లా ఉండాలనేది దిల్ బి స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ప్రోటోకాల్స్. ఐ థింక్ దట్స్ అ డిస్కషన్ ఫర్ సమ్ అదర్ డే. యా, బట్ మహిళలకి ఎస్పెషల్లీ కొంచెం ఎక్కువ ఉండొచ్చు కదా సార్ ఈ ప్రోటోకాల్స్, బికాస్ విమెన్ ఆర్ మోర్ ప్రోన్ టు యూటీఐస్. ఎస్, విమెన్ ఆర్ మోర్ ప్రోన్ టు యూటీఐస్. కొన్ని స్పెసిఫిక్ మెడికేషన్స్ కూడా యాడ్ చేస్తాము మనం ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్ రిస్క్ తగ్గించేందుకు. బట్ అగైన్ రెసిపియంట్ కూడా థరో ఇవాల్యుయేషన్ జరుగుతుంది బిఫోర్ ద ట్రాన్స్ప్లాంటేషన్. అవును సార్. వాళ్ళు ఎంత ఫిట్ ఉన్నారు, వాళ్ళ యూరినరీ ఇన్ఫెక్షన్స్ రిస్క్ దగ్గర నుంచి అన్నీ జరుగుతుంది. ఆఫ్టర్ వీఆర్ షూర్ అబౌట్ దేర్ లాంగ్ టర్మ్ సేఫ్టీ విల్ గో హెడ్ విత్ ద ట్రాన్స్ప్లాంట్. ఇట్స్ అ ఫ్యాబ్యులస్ థింగ్ సార్. అంటే ఎంత మనసులో నిజంగా ఎంత అది స్పిరిచువల్ అనొచ్చా, ఫిలసాఫికల్ అనొచ్చా, ఆల్ట్రూయిస్టిక్ బెంట్ ఆఫ్ మైండ్ ఉంటే ఎంత అయిన వాళ్ళకి ఇవ్వడమే కష్టం, ఆల్ట్రూయిజంతో ఇవ్వడం ఇంకా కష్టం. సో డాక్టర్ విజయ్, ఇవాళ ఈ మహత్తరమైన రోజుని పురస్కరించుకుని మీ మాటల్లో దయచేసి మా ప్రేక్షకులకి మీరు చెప్పాలని కోరుతున్నాం అబౌట్ కిడ్నీ డొనేషన్ అండ్ హౌ టు గో అబౌట్ ఇట్. ఒక 30-40 మెయిన్ ఒకటి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆర్గన్ డొనేషన్ ఈజ్ అ సెల్ఫ్లెస్ యాక్ట్ అండ్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఆల్ట్రూయిజం పాసిబుల్. అంటే దీనికంటే మించింది ఇంకా దానం ఏమి ఉండకపోవచ్చు.
సో ఆర్గన్ డొనేషన్ 2 ప్రకారాలుగా జరగచ్చు. మీరు బతికున్నా మీరు ఆర్గన్స్ ఇవ్వచ్చు, లైక్ కిడ్నీ ఆర్ పార్ట్ ఆఫ్ ద లివర్. అండ్ మరణించాక ఇంకా చాలా అవయవాలు మీరు డొనేట్ చేయొచ్చు. ఒకవేళ మరణించాక మీరు ఇద్దాం అనుకుంటున్నారంటే ప్లీజ్ జీవన్దాన్ సైట్కి వెళ్ళండి, అక్కడ రిజిస్టర్ చేసుకొని డోనర్ కార్డ్ మీరు తీసుకోండి. ఆ డోనర్ కార్డ్ ఎప్పుడు కూడా మీ దగ్గర పెట్టుకోండి. ఇంకోటి, బ్రతికున్నప్పుడు ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ దెన్ ఇండియాలో కొంచెం ఛాన్స్ తక్కువ ఉంది, కానీ స్టిల్ ఇన్ సమ్ సెంటర్స్ ఆల్ట్రిస్టిక్ డొనేషన్ పాసిబుల్ ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రిజిస్టర్ దేర్. లేకపోయినా మీ ఫ్యామిలీలో ఎవరికన్నా ఇట్లాంటి అన్ఫార్చునేట్లీ ఏమన్నా కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయి, క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చి డయాలిసిస్ మీద ఎవరన్నా ఉన్నారనుకుంటే మీరు డెఫినెట్గా దాని గురించి మీరు చూడొచ్చు. ఇఫ్ యూ ఆర్ ఎలిజిబుల్ యూ కెన్ గివ్ యువర్ కిడ్నీ ఫర్ లైవ్ ఆర్గన్ డొనేషన్. చాలా క్లియర్ సార్. సో జీవించి ఉన్నప్పుడు హెల్దీగా ఉన్న అడల్ట్స్ లివర్ అండ్ కిడ్నీస్ హాయిగా డొనేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. Yes, మిగతా partial liver, single kidney. అండ్ వీ హర్డ్ ఆఫ్ సో మెనీ స్టోరీస్ సార్. చాలా గొప్ప సందేశం ఇచ్చారు డాక్టర్ శ్రీకాంత్ గారు, డాక్టర్ విజయ్ గారు ఇవాళ ప్రపంచ అవయవ దాన దినోత్సవం వరల్డ్ ఆర్గన్ డొనేషన్ డే సందర్భంగా. థ్యాంక్ యూ ఆల్ అండ్ హోప్ యూ గెట్ ఇన్స్పైర్డ్. చాలామంది కథనాలు చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత గొప్ప దానం ఇదని చెప్పి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.